నక్షత్రం దుష్యంఘాత అయితే ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకి వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం తేదో చాచి అయితే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి కిందకి వస్తారు. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం బాగా బలంగా ఉంది. ఎందుకంటే జన్మశని ఈ మీనరాశిలోనే శనేశ్వరుడు 2.5 సంవత్సరాల కాలం పాటు సంచరించబోతున్నాడు. గురుడు చతుర్థంలో అర్ధాష్టమంలో లోహమూర్తిగాను, రాహుకేతులు 12, 6, 12 స్థానాల్లో సువర్ణమూర్తులు లోహమూర్తులుగాను సంచారం. వీరికి గురుబలం అంతగా లేదు. ఏలినాటి శని ప్రభావం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి ప్రతి చిన్న విషయాల్లో కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. శ్రమపడి అన్ని కష్టపడితే కానీ ఫలితం ఉందన్నమాట. ఆదాయానికి మించిన ఖర్చు, రుణాలు, అప్పులు చేయడము, పూర్వీకుల నుంచి వచ్చే పెద్దల నుంచి వచ్చే ఆస్తులు వీరికి చేతికి అందరు. తల్లిదండ్రుల ద్వారా, పూర్వీకుల ద్వారా, తాతల వచ్చే ఆస్తులు ఏవి కూడా వీరికి చేతికి అందరు. ఆ ఆస్తి తగాదాలు ఎక్కువ అవుతాయి. కోర్టు కేసులు అన్ని కూడా తిరగడం ఉంటుంది. ఏ రంగంలో అయినా కూడా ఎంతో కష్టపడితే కానీ వీళ్ళు కలిసి రావు. తలచిన పనులన్నీ కూడా ఆటంకంగా ఉంటాయి. ఆలస్యం అవుతుంది, ధనవత్తిడి, అప్పులు చేయాల్సి ఉంటుంది. వివాహంగా కాని వారికి కూడా ఈ సంవత్సరం కొంచెం నిరుత్సాహంగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఊహించని సంఘటనలు, గొడవలయ్యి భార్యాభర్తల మధ్య ఎక్కువగా చికాకు కలిగిస్తుంటారు. భయభ్రాంతులు అవుతారు. ఎక్కువగా పక్కవారికి హామీలు, షూరిటీలు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏలినాటి శని ప్రభావం వలన నరంలో సంబంధించిన అనారోగ్య సమస్యలు రావడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎంత చదివినా కూడా ర్యాంకులు రాకపోవడము, అనుకున్న దాంట్లో సీట్లు రాకపోవడము, అవన్నీ కూడా పాస్ అవ్వడం కష్టము. ర్యాంకులు రాకుండా ఎంతో నిరుత్సాహాన్ని ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు పై అధికారుల ఒత్తిడి వలన మాటలు పడడము, అనుకోని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు జరగడము, కొంతకాలం సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్దామా అన్నంత కష్టపడుతుంటారనమాట పై అధికారులు. వ్యవసాయదారులకు ఎంత పెట్టుబడి పెట్టినా కూడా లాభం రాదనమాట. ఎన్ని పంటలు మార్చినా కూడా లాభం రాదనమాట వీరికి. దాని వలన అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బాగా వ్యాపారస్తులు కూడా